హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, బ్రేవ్స్ టెక్నాలజీస్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. అసోసియేట్ సిస్టమ్స్ ఇంజనీర్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా రిమోట్ అనమాట. సో ఎక్కడి నుంచి అయినా మీరు ఉంటూ ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు. క్లియర్ అయితే మెన్షన్ చేయడం జరిగింది, వర్క్ ఫ్రమ్ హోమ్. సో దీనికి సంబంధించి అసోసియేట్ సిస్టమ్ ఇంజనీర్ సంబంధించి కూడా 2 పొజిషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే గుడ్ రిటన్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు ఉండాలి. మస్ట్ హ్యావ్ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. సో కంపల్సరీ మీకు డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ సంబంధించి చాలా మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. మస్ట్ హ్యావ్ బేసిక్ నాలెడ్జ్ ఇన్ పైథాన్ ఆర్ ఎనీ అదర్ స్క్రిప్టింగ్. సో స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ పైన మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. పైథాన్ పైన కంపల్సరీ మీకు బేసిక్ నాలెడ్జ్ అయినా ఉండాలని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మస్ట్ హ్యావ్ గుడ్ అనాలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్తో పాటుగా అనాలిటికల్ స్కిల్స్ కూడా ఉండాలన్నమాట. మస్ట్ హ్యావ్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫంక్షనల్ ఆర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. సో ఫంక్షనల్ అయినా సరే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సంబంధించి కూడా మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. డిజైన్, బిల్డ్, టెస్ట్, డిప్లాయ్ అండ్ మెయింటైన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. సో డిజైన్ చేయాల్సి ఉంటుంది, బిల్డ్ చేయాల్సి ఉంటుంది, టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో మస్ట్ బి ఎలక్ట్రానిక్స్ ఆర్ ఈక్వలెంట్ గ్రాడ్యుయేట్. సో ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఎస్క్యూఎల్ నాలెడ్జ్ అయితే బాగా ఉండాలి. ఎబిలిటీ టు కీప్ లెర్నింగ్ న్యూ టెక్ మూవింగ్ ఫార్వర్డ్. పైథాన్ సర్టిఫికేషన్ ఈజ్ ప్లస్. సో పైథాన్ సర్టిఫికేషన్ ఏదైనా ఉంటే మీకు చాలా వరకు ప్లస్ అయితే అవుతుంది. ఎడ్యుకేషన్ ఆర్ వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ నుంచి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. 6 months ఏదైనా జాబ్ చేసిన వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే బీఈ బీటెక్ వాళ్ళకి చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకు ఇంకా ప్రిఫరెన్స్ అయితే ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. 2023-2024 పాస్అవుట్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే మీరు ఈ జాబ్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ వర్క్ కల్చర్ అని హ్యాపీగా ఇంటి నుంచి మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. సో అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.